హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? అంతా హ్యాపీ కదా? ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చింది మీ రస్న. ప్రేమ కోసం వెతుకులాట. ఇది చాలామంది లైఫ్కి రిలేటబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఒక ఊరిలో ఒక చిన్న అందమైన కుటుంబం. అందులో దీప. తను కిటికీ దగ్గర నిల్చొని వాళ్ళ హస్బెండ్ కోసం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తుంది. కానీ తన మనసులో చాలా బాధ ఉంది. అంత బాధని మౌనంగా తనలో తనే ఉంచుకుంటుంది, ఎవరికీ చెప్పకుండా. తను ఎదురు చూస్తుండగానే రంగా వాళ్ళ ఆయన ఇంటికైతే వచ్చాడు. కానీ ఫోన్ చూస్తూనే ఉన్నాడనమాట. కానీ తనకి ఇష్టమైనవన్నీ వండి పెట్టి ఒక ప్లేట్లో తీసుకొచ్చింది దీప. తను అంత ప్రేమగా ఇచ్చినా కూడా కనీసం ఆయన కన్నెత్తి కూడా తన వైపు చూడకుండా తన ఫోనే చూసుకుంటున్నాడు. చాలా బాధపడింది దీప. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, అభి, సిరి. వాళ్ళిద్దరూ అయితే పొద్దున్నుంచి స్కూల్లో ఏం జరిగిందో వాళ్ళ నాన్నతో షేర్ చేసుకోవాలని చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అభి అయితే ఒక మంచి పెయింటింగ్ కూడా వేశాడు. సిరి అయితే తన స్కూల్లో ఇచ్చిన ఒక కాగిత పువ్వును అయితే పట్టుకొని రెడీగా ఉందన్నమాట. సో వాళ్ళ నాన్న రాగానే పరిగెత్తుకుంటూ ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి నాన్న చూడు చూడు ఎంత బాగుందో ఫ్లవర్ అంటే, వాళ్ళ నాన్న విసుక్కుంటూ వెళ్ళమ్మా, నాకు చాలా పని ఉంది, వాళ్ళు ఆడుకోండి అని చెప్పి విసుక్కుంటాడు అనమాట. అప్పుడు సిరి కళ్ళల్లో అయితే చాలా నీరు వచ్చేస్తుంది, మస్తు నీరు వస్తుంది. చాలా ఏడ్చేస్తుంది ఆ పిల్ల అయితే. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. అభి బాధపడుతూ ఉండడం చూసి, సిరి బాధపడడం చూసి తను తట్టుకోలేక వచ్చి, నాన్న కాస్త అలసిపోయి ఉంటారమ్మా, ఇట్స్ ఓకేలే, కాస్త అర్థం చేసుకోండి మీరే అని చెప్పి వాళ్ళకి సర్ది పెట్టడం మొదలుపెట్టింది. రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళకి ఒక మంచి కథనైతే చెప్పింది. అభికి సిరికి కూర్చోబెట్టి, ఒక చెట్టుని మనం నీళ్లు ఎవరు పోయకుండా కూడా తన వేళ్ళని లోపలికి పెంచుకుంటూ వెళ్తుంది కదా, ఎవరు సహాయం లేకపోయినా చెట్టు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది కదా అని చెప్తే వాళ్ళకి విషయం అయితే చాలా బాగా అర్థమైంది. ఇంకా మరుసటి రోజు నుంచి అభి అండ్ సిరి కూడా ఇద్దరు వాళ్ళతో వాళ్ళు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేయడం మానేశారనమాట. దీప కూడా తన భర్త ప్రేమ కోసం ఎదురు చూడడం మానేసి తనకెంతో ఇష్టమైన పెయింటింగ్ మళ్ళీ స్టార్ట్ చేసింది. తను ఎలా హ్యాపీగా ఉంచుకోవాలో చేసుకుంది. అలాగే పిల్లలకి కూడా ధైర్యంగా నిల్చుంది. వాళ్ళ అమ్మని చూసి ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేసేది. ముగ్గురు కలిసి ఆడుకునేవాళ్ళు. ఇదంతా రంగా ఒకరోజు తలుపు వెనక నుంచి చూసి దీప నవ్వుకుంటూ ఉండడం చూశాడు. అరే, నేనే దూరంగా అయిపోయానా? వీళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, వీళ్ళతో నేను సమయాన్ని గడపలేకపోయాను, ఒక ఆత్మీయతను మిస్ అయ్యాను కదా అని చెప్పి బాధపడతాడనమాట. అలా బాధపడి అభి దగ్గరికి అయితే అక్కడ ఉన్న కాగితాన్ని తీసుకొని వెళ్ళి, అభి ఈ పెయింటింగ్ ఎవరేశారు, చాలా బాగుంది అంటాడు. అప్పుడు అభి షాక్ అయ్యి, నాన్న నువ్వేనా? నేనే వేశాను నాన్న అని చెప్తాడు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇప్పటికీ కూడా చాలామంది హస్బెండ్స్ ఇలానే ఫోనుల్లో గడిపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ స్టోరీ విన్నాకైనా కనీసం కొందరైనా మారుతారేమో అని చెప్పి చిన్న ఆశతో ఈ స్టోరీ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.